నేను చెప్పకూడదని అనుకున్నాను, తప్పనిసరి చెప్తున్నాను. నాకు ఫోన్లు చేసి నన్ను తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. అరే నా కొడక బొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, బాత్రూమ్ కెమికల్స్ కలిసింది, ఎందుకు చెప్పాలి నువ్వు? ఇదే కాదు ఇంకా కలిసి పలానా కలిసింది గురించి చెప్పాలి. నేను నా నోటు తనలేదు, ఇక్కడ అన్యాయం అది కూడా కలిసింది చెప్పాలండి. ఎవరైనా నెంబర్ కూడా లోకేష్ గారికి పంపాను. నేను పబ్లిక్ గా రివ్యూ చేయలేదు కొన్ని, ఎందుకంటే ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి. నేను లోకేష్ గారికి పంపి 3 రోజులు నో రెస్పాన్స్, యూజువల్ నో రెస్పాన్స్. నేను చెప్పాను ఇట్లా తిడుతున్నారయ్యా నన్ను, ఇలా పలాది కలిసిందని చెప్పు అంటున్నారు. బాత్రూమ్ కెమికల్స్ కూడా సరిపోదట, గుడ్డుకో కలిసింది, పండుగ కలిసింది, బాత్రూమ్ కలిసింది, పలాది కలిసిందని నేను చెప్పాను. నా మీద ఒత్తిడి ఇస్తున్నారు, చెప్పమని బెదిరిస్తున్నారు, తిడుతున్నారు చెప్పమని నా లోకేష్ గారు చెప్పి 3 రోజులు అయింది, నో రెస్పాన్స్. కానీ ప్రాబ్లం ఒక్క పర్సన్ కాదే, 20 మంది ఫోన్ చేసి 30 మంది ఫోన్ చేసి నేను ఒక్క నెంబర్ పంపుతున్నాను. మీరు ఎందుకని బహిరంగంగా ఈ పరిస్థితి ఎందుకు చేస్తున్నారు? కానీ నేను మళ్ళీ 2 చేతుల గురించి చెప్పేది, అయ్యా మీరు నన్ను తిట్టినా, కొట్టినా, చంపుతామని బెదిరించిన నేను మాత్రం అనను. దేవుడి ప్రసాదంలో ఏ ఆధారం ప్రూఫ్ లేకుండా గొడ్డుబాబు కలిసింది, పందుకో కలిసింది, బాత్రూమ్ కెమికల్ కలిసినాయని మీరు అనే భాష నేను వాడను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏమి చేసినా నేను రెడీ. నేను మాత్రం అనవన్నా బెదిరిస్తున్నారు. ఆ బెదిరిస్తున్న నెంబర్లతో సహా నేను రాష్ట్ర మంత్రికి పంపాను. నో రెస్పాన్స్. నేను ఏం చేయాలి చెప్పండి? మరి వెంటనే వాళ్ళకి 2 రాజ్యాలు నమ్మకం కాదు కదా వాళ్ళ విషయంలో. ఇలా నువ్వు అన్నది ఏంటి, వాళ్ళ ఎందుకు ఫోన్ చేశామని అంటే ఓపెన్ గా నేను నెంబర్లతో పంపుతున్నా కదా. నౌ సీక్రెట్స్ ఇవాళ నేను ఎందుకు ప్రజలకు చెప్పాల్సి వస్తుంది అంటే, అయ్యా నాలాంటి వాళ్ళపైన కూడా ఒత్తిడి పెరుగుతుంది. గోభాష, పాభాష, బాత్రూమ్ కెమికల్స్ ఇంకా ఏదో కలిసిందని చెప్పమని ఎందుకు చెప్పాలి? సత్యా చెప్పాడు.